హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వియట్నాంలో మనం కొత్త ప్లేస్, ఇంకా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ ఐటమ్స్, కొత్తవి వింత వింతవి చూద్దాము ఈ వీడియోలో. వీడియో అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మధ్య మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనం బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అంట వియట్నాంలో. సో గైడ్ అంటే మా ట్రిప్లో ఒక ఐటనరీ ఇది కూడా ఉందన్నమాట. సో మేమైతే ఇక్కడికి వచ్చాము. అంటే ఫారినర్స్కి ఇది చాలా ఫేమస్ అన్నట్లు చెప్తున్నారు, కానీ మన దగ్గర అంటే ఇండియాలో మనం చాలా టెంపుల్స్ ఇట్లాంటివి చూసాం కదా, అంటే ఇట్లాంటి ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్. సో మనకి కొంచెం ఓవర్ రేటెడ్గా అనిపిస్తుంది, కానీ ఫారినర్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మాకు కూడా నచ్చింది, కానీ ఓవర్ రేటెడ్ అనిపించింది. బాగుంది టెంపుల్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుద్ధాస్ ఉన్నారు. అంటే లాఫింగ్ బుద్ధ, ఇంకా స్లీపింగ్ బుద్ధ, ఇంకా సిట్టింగ్ బుద్ధ, అట్లా చాలా టైప్స్ ఆఫ్ బుద్ధాస్ ఉన్నారనమాట. సో ఈ అంకుల్ ఒకడు మధ్యలో ప్రతిసారి అడ్డొస్తున్నాడు అనమాట. సో చెప్పా కదా, ఫారినర్స్కి ఇట్లా వాళ్ళకి బాగా నచ్చుతుంది అని చెప్పి ప్రతిదీ ఫోటో తీసుకుంటానే ఉంటారనమాట. సో ఇక్కడ దేవుడి దగ్గర మనం ఎట్లా రోజు ఫ్రూట్స్ పెడతామో ఇక్కడ కూడా వాళ్ళు అంతే ఫ్రూట్స్ పెడతారనమాట. అదేంటి దబ్బకాయ అని అయితే అనుకోకండి, అది ప్యాషన్ ఫ్రూట్ అంటారనమాట. సో అట్లా ప్రతి దగ్గర ఎన్ని మంది దేవుళ్ళు ఉంటే అంతమందికి అట్లా ప్యాషన్ ఫ్రూట్ పెట్టారు ఇక్కడైతే. సో వేరే దగ్గర వేరే ఫ్రూట్స్ పెడుతున్నారు, కానీ ఇందులో మాత్రం ప్యాషన్ ఫ్రూట్ పెట్టారనమాట. సో ఇదైతే మెయిన్ టెంపుల్ మనం వచ్చింది. సో ఇక్కడ మెయిన్ గాడ్ ఉంటాడు. ఎంత బాగుందంటే ఇది నిజంగా 2 కళ్ళు అయితే సరిపోలేదన్నమాట. అంత నీట్గా అంత బాగుందన్నమాట. చుట్టూ చెట్లు పెట్టి ఫ్రూట్స్ కలర్ఫుల్గా అనిపించింది మాకైతే. సో ఇట్లా అంటే లోపలికి కొంతమంది చెప్పులు వేసుకొని వస్తున్నారు. మన దగ్గర అయితే చెప్పులు బయట పెట్టి లోపలికి వెళ్ళాలని ఉంటుంది కదా, ఇక్కడ అట్లా ఏం లేకుండా అనమాట. సో చెప్పా కదా లాఫింగ్ బుద్ధ, ఆ రోజు మా యానివర్సరీ అనమాట. ఫొటోస్ దిగినాము. నా అవుట్ఫిట్ నచ్చి ఇండియన్స్ కదా అని చెప్పి ఆస్ట్రేలియా ఆమె వచ్చి ఫోటో దిగిందనమాట. చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత ఇందులోనే ఇంకో టెంపుల్, ఇది చెప్పా కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుద్ధాస్ ఉంటారని. సో ఇది కూడా మేము విజిట్ చేసినాము. సో టెంపుల్ కొంచెం బోరింగ్ ఉంది అని అనుకోకండి, నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత హార్బర్లో మనకి ఇట్లా షిప్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనల్ని ఐలాండ్ తీసుకెళ్తారు అనమాట. సో ఐలాండ్ దగ్గర మనకి మ్యాంగ్రూవ్స్, ఇంకా చాక్లెట్ మేకింగ్, ఇలాంటివి చాలా ఉన్నాయి యాక్టివిటీస్. మిస్ అవ్వకుండా చూడండి. సో మనం హార్బర్లో అట్లా షిప్ ఎక్కిన తర్వాత ఇక్కడ దిగి ఇట్లా మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారంటే వీళ్ళకి బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ ఆపి ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా ఆర్గానిక్ హనీ తయారు చేస్తారనమాట. మనకి కొంచెం మంచిగా ట్రయల్ లాగా హనీ ఇంకా గ్రీన్ టీ ఇచ్చి, మనకి ఆ హనీ నచ్చింది అనుకోండి, మనం తీసుకొని వెళ్తాం కదా బాటిల్స్, అట్లా అని చెప్పి మన ఇండియన్స్ కంటే ఎక్కువ తెలివి వాడుతున్నారు వీళ్ళైతే. కానీ పాపం వాళ్ళకి తెలీదు, వాళ్ళకంటే ఇండియన్స్కి చాలా తెలివి ఉంటుంది, ఇట్లాంటి మాయలో అస్సలు పడరని. కానీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు, మేమైతే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ కోకోనట్ క్యాండీ మేకింగ్ అనమాట. సో ఇవన్నీ కోకోనట్స్. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇట్లా కోకోనట్ క్యాండీ దగ్గరికి తీసుకెళ్తారు, అంటే చాక్లెట్స్ ఎట్లా తయారు చేస్తారు కోకోనట్తో అని చెప్పి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ అయితే ఉన్నాయి కోకోనట్తో. సో ఇక్కడే కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి మ్యూజికల్ కన్సర్ట్ లాగా అయిందనమాట. అంటే ఇది వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్ అనమాట. సో టిప్స్ కోసం అని చెప్పి ఇట్లా ప్లే చేస్తూ ఉంటారు. పాపం అందరికీ నిద్ర వచ్చింది వాళ్ళ మ్యూజిక్తో. దాని తర్వాత నేను ఇందాక చెప్పా కదా కోకోనట్ క్యాండీస్ అని, చాక్లెట్స్ మేకింగ్ దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి ప్రతి ఒక్కటి చూపిస్తారంటే చాక్లెట్ ఎట్లా తయారు చేస్తున్నారని. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే మీలో చాలామంది చాక్లెట్ నచ్చుతుంది, కానీ ఎట్లా చేస్తున్నారా అనేది ఎవరికి తెలియకపోవచ్చు. సో ఈ ప్రాసెస్ చూడండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు కూడా. సో ఇదైతే కోకోనట్ కాబట్టి చాలా హెల్తీగా అనిపించింది. అంటే దీంట్లో మనకి తెలియకుండా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం కలపలేదు, అంటే మొత్తం న్యాచురల్గా అనిపించింది ప్రాసెస్ కూడా. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. నాకు గుర్తుండైతే జింజర్ ఫ్లేవరు, చాక్లెట్ ఫ్లేవరు, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ అయితే. సో ఇట్లా
ఒక్కొక్క స్టెప్ 45 చెప్తున్నారు, ప్రాసెస్ minutes ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ with చేస్తున్నారు. coconut milk, సో ఇది టైం టేకింగ్ 80%, ప్రాసెస్, అంటే చాక్లెట్స్ అంటే వెంటనే అయిపోదు and కదా, సో అది కూడా 15%. ప్రాసెస్కి టైం పడుతుంది. సో ఇది కూడా బిజినెస్ టెక్నికే అనమాట. ఎందుకంటే ఇట్లా మనం చాక్లెట్స్ ఇక్కడ తయారు చేయడం చూసి న్యాచురల్గా ఆర్గానిక్గా చేస్తున్నారు, కొనుక్కుందాము అని చెప్పి అనుకుంటారు కదా మోస్ట్ టూరిస్టులు ఎవరైనా సరే. సో అందుకని చెప్పి ఇక్కడ వీళ్ళు తయారు చేయడం చూపిస్తారు. ఇక్కడ పక్కనే స్టోర్ ఉంటుంది అన్నమాట, చాక్లెట్స్ ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు అని. సో మేమైతే కొన్ని ట్రయల్ చేసినాము, నచ్చి ఇంకేదో ఒకటి తీసుకురావాలి కదా వియట్నాం నుంచి. సో మేమైతే చాక్లెట్స్ తెచ్చుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా ఉండే అనమాట. న్యాచురల్గా అనిపించినాయి చాక్లెట్స్ అన్నీ. సో అదనమాట ప్రాసెస్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది, చాక్లెట్లు కూడా అంతకంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా వియట్నాం వెళ్తే మాత్రం ఇవి మిస్ అవ్వకండి. ఎందుకంటే మిగతా చాక్లెట్లు అన్నీ మేము చూసాం కానీ అంత మంచిగా అనిపించలేదు, ఇవైతే న్యాచురల్గా అనిపించినాయి అనమాట. వియట్నాం వాళ్ళది ఏంటంటే ఈస్ట్ కదా, కొంచెం నాన్ వెజ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మేము ప్యూర్ వెజ్ కాబట్టి మేము ఇట్లాంటివి ప్రిఫర్ చేసినాము. సో దీని తర్వాత మనల్ని మ్యాంగ్రూవ్స్కి తీసుకెళ్తారు. నాకు నిజంగా మ్యాంగ్రూవ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎట్లుంటాయి అని చాలా ఎగ్జైటింగ్ ఉండే బయట. సో కానీ సమ్మర్ సీజన్ కదా, కొంచెం డర్టీ వాటర్, ఇంకా వాటర్ డ్రైన్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మ్యాంగ్రూవ్స్కి వెళ్ళే దారిలో ఇట్లా క్రొకడైల్స్ ఇవి. సో వాటిని ఫీడింగ్ అవన్నీ చేస్తుండే అనమాట. ఇవి మ్యాంగ్రూవ్స్ అనమాట. సో మ్యాంగ్రూవ్స్లో ఇట్లా మనల్ని బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు. చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మేము వెళ్ళింది సమ్మర్లో అనమాట. అసలు ఎండ దంచి కొట్టింది అనమాట. అసలు మన ఇండియాలో తెలంగాణలో ఉన్న దానికంటే ఇంకా చాలా అనిపించింది. సో కానీ పర్లేదు, ఎంజాయ్ చేసినాం మొత్తానికి అయితే. అట్లా మా ట్రిప్ ఎండ్ అయిపోయింది ఆ రోజు. తిరిగి మళ్ళీ హార్బర్కి వెళ్ళి అక్కడి నుంచి టూరిస్ట్ బస్లో వెళ్ళిపోతాం అనమాట. చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకో బిజినెస్ టెక్నిక్ వాడిరు. తిరిగి వస్తాం కదా, ఎట్లనైనా కొబ్బరి బొండా తాగుతామని చెప్పి అట్లా రెడీగా పెట్టినారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.